హలో ఎవరీవన్, లెట్స్ కమ్ టు ద ఫోర్త్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు సినారియో బేస్డ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి. ఓకే, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవుతాయి అన్నమాట. మీకు పైన 3 వీడియోస్లో మీకు సబ్జెక్ట్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా అంతే. బట్ ప్రాసెస్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ 3 వీడియోస్లో. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇప్పటిదాకా తెలుగులో వెర్బల్గా చెప్తూ వచ్చాను కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో విత్ డెఫినేషన్ రూపంలో వాట్ ఈజ్ వాట్ అనేది ఇంగ్లీష్ డెఫినేషన్ రూపంలో చెప్పాను. ఇక్కడున్న ఇంగ్లీష్ డెఫినేషన్స్ అన్నిటిని నేను రిఫైన్ చేసి ప్రాసెస్ చేసి అందరికి అర్థమయ్యేలాగా క్లియర్గా రాశాను. ఇది చెప్పిన వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మక్కీ ఆన్లైన్లో ఉన్న డెఫినేషన్స్ అవి ఇవి వాటిని బట్టి పట్టాల్సిన పని లేదు, అర్థం చేసుకోవాల్సిన పని లేదు. సింపుల్గా అందరికి అర్థమయ్యే భాషలో ఈజీగా రాశాను. ఒకసారి చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫోర్త్ వీడియో. సో మీరు చూస్తే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ మనీ లాండరింగ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్. ఈ డిఫరెన్స్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ 2 డెఫినేషన్స్ తెలిస్తే మీకు మనీ లాండరింగ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ అర్థమైపోతుంది. సో వాట్ ఈజ్ మనీ లాండరింగ్? మనీ లాండరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ. ఇల్లీగల్ మనీ అంటే స్కామ్ మనీ, డ్రగ్ ట్రాఫికింగ్ చేసింది, ఉమెన్ ట్రాఫికింగ్ చేసింది. ఓకే, ఏదైనా సరే ఇల్లీగల్గా డబ్బు సంపాదిస్తే లైక్ కరప్షన్ కానీ, ఇవన్నీ ఇల్లీగల్ మనీ కేటగిరీకి వస్తాయి. సో ఈ ఇల్లీగల్ మనీని లీగల్ మనీగా కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది చూసారా, దాన్నే మనీ లాండరింగ్ అంటారు. సో మీరు ఇది చెప్పినా సరిపోద్ది. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ ఇంటూ లీగల్ మనీ ఎలా చేస్తారు వాళ్ళు? ఓకే, హౌ దే విల్ డూ అని అంటే త్రూ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఎలా చేస్తారంటే మామూలుగా అసలు ఇల్లీగల్ మనీని లీగల్ మనీగా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మనీ ఎక్కడ ఉందో దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఇల్లీగల్ మనీ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దాన్ని లీగల్ మనీ అయిపోతుంది. కాకపోతే ఎక్కువ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు, కొన్ని స్టేజెస్. ఓకే, ఈ ప్రాసెస్నే 3 స్టేజెస్లో చేస్తారు. ఓకేనా, అది ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనీ లాండరింగ్ ప్రాసెస్ హ్యాస్ 3 స్టేజెస్ అని, అది మీకు నెక్స్ట్ వస్తుంది. ఓకేనా, మీకు ఇది మనీ లాండరింగ్ అర్థమైంది అనుకుంటా. సో ఎలా చేస్తారు ఇప్పుడు మీకు హోల్ కాన్సెప్ట్ అంతా అదే. మనీ లాండరింగ్ అనేది మొత్తం ట్రాన్సాక్షన్ బేస్డ్, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ కూడా మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట. ఓకే, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ చేసే వాళ్ళందరూ అబ్జర్వ్ చేసే ఈ 3 స్టేజెస్నే. దీంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే కాంప్లైన్స్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తారు. ఓకే, ఈ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకే, ఏంటిది ఇది అని అంటే 3 స్టేజెస్ ఆఫ్ మనీ లాండరింగ్. ఓకే, 3 స్టేజెస్ అండ్ ఆ చేసే ప్రాసెస్ మొత్తాన్ని ఇక్కడ ఓవర్వ్యూగా రాశా. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ ఇంటూ లీగల్ మనీ త్రూ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేకుండా మనం ఇల్లీగల్ మనీని కనిపెట్టలేం కదా. ఓకే, అసలు మనం పనిచేసేదే బ్యాంకులో కాబట్టి మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎలా సస్పీషియస్గా ఉందా లేదా, ఎంతెంత డిపాజిట్ చేస్తున్నారు, ఎంతెంత ఫండ్స్ మనకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇవన్నీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లో భాగమే కదా. సో ఇది. సో నెక్స్ట్ యాంటీ మనీ లాండరింగ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏదైతే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ టు లీగల్ మనీ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేస్తాం అనమాట. స్టాపింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ టు లీగల్ మనీ. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాపింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే ఏదైతే మనీ లాండరింగ్లో ఒక ప్రాసెస్ జరిగిద్దో దాన్ని చేయనీయకుండా ఉండడమే యాంటీ మనీ లాండరింగ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ టీమ్ అంటారు. ఓకే, మీ టీం వచ్చేసరికి కేవైసీ అండ్ యాంటీ మనీ లాండరింగ్ టీమే. ఓకే, మీరు ఏం చేస్తారు, గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్, లాస్ అండ్ ఏవైతే మెయిన్ రెగ్యులేటర్స్ పెట్టిన పాలసీస్ ఉంటాయో వాటన్నిటిని అప్లై చేస్తారు. ఎందుకు? టు ఎరాడికేట్ ది మనీ లాండరింగ్. ఓకే, సో మనీ లాండరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ టు లీగల్ మనీ అండ్ యాంటీ మనీ లాండరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ స్టాపింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లీగల్ మనీ టు లీగల్ మనీ. ఏదైతే స్కామ్ నుంచి సంపాదించిన ఇల్లీగల్ మనీ ఉన్నాయో దాన్ని లీగల్ మనీగా కన్వర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఆ ఫ్రాడ్ పీపుల్, వాటిని అరికట్టే టీమే యాంటీ మనీ లాండరింగ్. టీమ్ అన్న అనొచ్చు, లేకపోతే ప్రాసెస్ అన్న అనొచ్చు. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ ఏమేమి ఉన్నాయి మనకి, మరి అవన్నీ అరికట్టాలంటే మన దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? మన దగ్గర టీమ్స్ ఉన్నాయండి. బ్యాంక్స్లో టీమ్స్ పెట్టుకుంటారు, లైక్ డిపార్ట్మెంట్స్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో కేవైసీ డిపార్ట్మెంట్, యాంటీ మనీ లాండరింగ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, ఆర్ మనీ లాండరింగ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్. ఓకే, అండ్ కంప్లైంట్స్ టీమ్స్. ఇవన్నిటిని తీసుకొని రెగ్యులేటర్కి, ఫినాన్షియల్ అథారిటీస్కి అప్డేట్ చేయాలంటే కంప్లైంట్స్ టీమ్స్. నిన్న 3rd వీడియోలో సీనియర్ ఆఫీసర్
సీనియర్ కాంప్లైన్స్ ఆఫీసర్ తీసుకెళ్ళి సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ సార్ ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి ఫినాన్షియల్ అథారిటీస్కి అండ్ రెగ్యులేటర్స్కి సబ్మిట్ చేస్తారని చెప్పాను కదా. సో ఇవన్నీ టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. కనిపించకుండా కొన్ని టీమ్స్ ఉంటాయి, బట్ మెయిన్గా ఏఎంఎల్ క్రైవసీ ప్రాసెస్లో ఈ యాంటీ మనీ లాండరింగ్ని, ఫినాన్షియల్ క్రైమ్స్ని అరికట్టడానికి ఈ టీమ్స్ ఎక్కువగా పనిచేస్తాయి. ఇవే మోస్ట్లీ పనిచేస్తాయి. సో టీమ్స్ అనొచ్చు డిపార్ట్మెంట్స్ ఇన్ కంపెనీస్ టు ఐడెంటిఫై అండ్ డిటెక్ట్ దోస్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్. ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కనిపెట్టడమే ఈ టీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సరే. ఇప్పుడు మనీ లాండరింగ్ అని చెప్పేశాను, యాంటీ మనీ లాండరింగ్ కూడా చెప్పేశాను. సో మనీ లాండరింగ్ మళ్ళీ ఇక్కడ రాసాను చూడండి. మనీ లాండరింగ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ ఇల్లీగల్ మనీ కన్వర్టింగ్ టు లీగల్ మనీ. దట్ ప్రాసెస్ కాల్డ్ మనీ లాండరింగ్. ఓకే, ఇది చెప్పేశాను. అండ్ వాట్ ఈస్ దట్ మనీ లాండరింగ్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ అని అంటున్నాను కదా ఇందాక నుంచి, ఇల్లీగల్ మనీని మనీగా కన్వర్ట్ చేశాను. మరి ఆ ప్రాసెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? మనీ లాండరింగ్ ప్రాసెస్ హ్యాస్ 3 స్టేజెస్. ఈ స్టేజెస్లోనే జరుగుతాయండి. మీరు ఐడెంటిఫై చేసేది కూడా ఇక్కడే, ఈ 3 స్టేజెస్లోనే ఐడెంటిఫై చేస్తారు. మీ రియల్ రోల్ లోపలికి వెళ్ళాక ఈ ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ వేస్లో మీరు ఈ మనీ లాండరింగ్ని అరికడతారు. సో మీరు చూస్తే ఫస్ట్ స్టేజ్ ఏంటి? ప్లేస్మెంట్ అంటే డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం. ఓకే, ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిపాజిటింగ్ ద మనీ ఇన్ ద బ్యాంక్. అదొకటి గుర్తుపెట్టుకోండి. డిపాజిటింగ్ ద రాసుకోండి కావాలంటే. ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిపాజిటింగ్ ద మనీ ఇన్ టు ద బ్యాంక్. ఆ మనీని కూడా ఎలా డిపాజిట్ చేస్తారంటే 2 రకాలుగా డిపాజిట్ చేస్తారండి. ఒకటి స్మర్ఫింగ్, ఒకటి స్ట్రక్చరింగ్. అంతే. డిపాజిటింగ్ ద మనీ ఇంటూ 2 డిఫరెంట్ టైప్స్. ఓకే, వాట్ ఆర్ దోస్? స్మర్ఫింగ్ అంటే డిపాజిట్ మనీ బై మల్టిపుల్ పీపుల్. ఈ పీపుల్నే స్మర్ఫ్స్ అని కూడా అంటారండి. ఓకే. సో డిపాజిటింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. డిపాజిటింగ్ మనీ 1 crore by 100 people. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్వెస్టింగ్ 1 lakh ఫ్రమ్ డిఫరెంట్ అకౌంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయండి. ఓకే, నేనేం చేస్తాను, నాకు ఒక టీం ఉందనుకోండి, ఫ్రాడ్ టీము. వాళ్ళందరూ డిఫరెంట్ సేమ్ బ్యాంక్లోనే డిఫరెంట్ అకౌంట్స్ ఉపయోగించి ఆ డబ్బుల్ని, అంటే మీరు డిఫరెంట్ బ్యాంక్ అని అనుకోవచ్చు. డిఫరెంట్ బ్యాంక్ వాళ్ళకి సపోజ్ యాక్సిస్ బ్యాంక్ ఉంది, మనకి ఏదన్నా మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంది. డిఫరెంట్ అకౌంట్ నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తాయండి. మల్టిపుల్ పీపుల్ ఒకే డబ్బులు వేస్తారనమాట ఒకే రోజులో. అప్పుడు ఏమవుతుంది? దాన్ని స్మర్ఫింగ్ టైప్ అంటారు, లేదంటే స్మర్ఫింగ్ టెక్నిక్ అంటారు. ఓకే, ఇది స్ట్రక్చరింగ్, ఇది 2 సేమేనండి. కాకపోతే ఇక్కడ 100 మంది, 200 మంది, 300 మంది, లేకపోతే 150 మంది వేస్తారు. ఇది స్మర్ఫింగ్లో. స్ట్రక్చరింగ్లో ఏంటంటే సింగిల్ పర్సన్ మాత్రమే వేస్తాడు. ఎందుకు సింగిల్ పర్సన్ అంటే, ఈ సింగిల్ పర్సన్ వేస్తే మరి దొరికిపోతారు కదా, ఒకేసారి ₹1,00,00,000 వేస్తే అంటే ఎస్ దొరికిపోతారు. కాబట్టి ఈ డిపాజిట్ ద మనీ 1 crore by one person for 100 days. 100 రోజులు ఆ పర్సన్ లిమిట్ పెట్టుకుని 1 lakh డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? హ్యాపీగా వేసుకోవచ్చు. ఒకేసారి ₹1,00,00,000 వేస్తే ప్రాబ్లం, కానీ ప్రతిరోజు వచ్చి ₹1,00,000 వేస్తూ ఉంటుంటే మన యాంటీ మనీ లాండరింగ్ యొక్క రాసిన కోడ్ ఉంటుంది కదండి, అక్కడ ఆ లిమిట్స్లో ఇది కనిపించదు. డైలీ ట్రాన్సాక్షన్స్లో కొట్టుకుపోతుంది. ఓకే, మనకి మనీ లాండరింగ్ కేసెస్ కూడా ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అవుతాయి? ఒక పర్సన్ 49,000, ఇండియాలో అయితే మాత్రం 49,000 లిమిట్ అండి. ఒకరోజు ఒక పర్సన్ 49,000 వేస్తే ఏ బ్యాంకు, ఏ ఐటీ ఆఫీసర్ క్వశ్చన్ వేయడు. రోజు లిమిట్ అది. అదే ఫారెన్లో ఉన్న బ్యాంక్స్కి అయితే $10,000 ఒక రోజుకి లిమిట్. ఓకే, ఒక రోజుకి $10,000 లిమిట్. సో ఆ కోడింగ్ లాంగ్వేజ్ నుంచి తప్పించుకోవడానికి జనాలు ఈ స్టేజ్ని యూజ్ చేస్తారు, ఈ ఫస్ట్ స్టేజ్ని. ఓకే, ప్లేస్మెంట్, డిపాజిటింగ్ ద మనీ బై 100 people ఇది, ఆర్ఎల్స్ 200 people, ఆర్ఎల్స్ 300 people, ఎంతనే చెప్పచ్చు. మల్టిపుల్ పీపుల్ అని చెప్తే ఇంకా ఈజీ ఉంటుంది. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. డిపాజిటింగ్ 1 crore ఆఫ్ మనీ విత్ ఒక్కొక్క కోట్ని. ఇప్పుడు ఏమైంది? 100 లక్షలు అంటే ఎంత? కోటే కదా. సో లక్ష అట్లా 100 సార్లు చేస్తారనమాట. సో 100 కోట్లు అయిపోతాయి. కాకపోతే ఒకేసారి ఒక్క పర్సన్ ఇన్వెస్ట్ చేసేపోతే 100 మంది ఒకేసారి అట్లా పంపించవచ్చు. మళ్ళీ గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఒకే రోజులో డిఫరెంట్ ఏరియాస్ నుంచి కానీ, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కానీ, డిఫరెంట్ అకౌంట్స్ నుంచి కానీ ఆ బిజినెస్ పీపుల్కి వస్తాయండి అవి. సో ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక సొల్లు చెప్తూ అక్కడి నుంచి బిజినెస్ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయని చెప్తారు. సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ మీరు ఇదే రియాలిటీలో చెక్ చేస్తారు. ఓకే, ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అన్నాను కదా, ఇవే ఈ డిపాజిట్స్ అన్ని మీరు వెరిఫై చేస్తారనమాట. ఓకే, ఇది అర్థమైపోయింది. సో ఫస్ట్ స్టేజ్ చెప్పాను, ప్లేస్మెంట్, డిపాజిటింగ్ ద మనీ ఇన్ ద బ్యాంక్.
సెకండ్ స్టేజ్ ఏంటి, లేయరింగ్. ఈ లేయరింగ్ అంటే ఏంటి, ఏదైతే డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఏం జరిగిద్ది అంటే మనీ ట్రాన్స్ఫర్ టు ఆఫ్ షోర్ అకౌంట్స్ అండి. కొన్ని మొన్న చెప్పిన ఆఫ్ షోర్ అకౌంట్స్ అంటే మన కంట్రీ ఇండియానే, కానీ వాళ్ళు వేరే దేశంలో జీరో ట్యాక్స్ వచ్చే హెవెన్స్ ఉంటాయి కదా, ట్యాక్స్ హెవెన్స్ అంటారు అని చెప్పాను. ఇదే హెవెన్ కంట్రీస్ అని చెప్పాను కదా, ఇవే పనామా ఐలాండ్స్, ఐర్లాండ్, ఓకే, క్యామన్ ఐలాండ్స్, ఓకే, స్విట్జర్లాండ్, ఇలా కొన్ని కంట్రీస్లో ట్యాక్స్ ఫ్రీ అండి. దాన్నే ట్యాక్స్ హెవెన్ అంటారు. ఓకేనా, దాన్నే ట్యాక్స్ హెవెన్, ఇదే హెవెన్ అంటారు. ఓకే, ఇలాంటి కంట్రీస్లో ఇది సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి మెన్షన్ చేసి రాశాను ఇక్కడ. సో ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఆఫ్ షోర్ అకౌంట్స్ ఉంటాయి కదా, అక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు ఎంతో కొంత 10% 20% వాళ్ళ లాభం, అంటే ఇదంతా చేసినందుకు ఒక లాభం తీసుకొని అక్కడి నుంచి డబ్బుల్ని హవాలా రూపంలో మళ్ళీ వేరే కంట్రీలో ఉన్న దానికి డబ్బులు ఇట్లా హవాలా చేసుకుని ఎట్లా చేసుకుని చేసేస్తారు అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటి, ఇప్పుడు 100 రూపీస్ ఏవైతే ఇల్లీగల్ మనీ మొత్తం బ్లాక్ మనీ ఉందో 100 రూపీస్, ఆ 100 రూపీస్ని వాళ్ళకి వీళ్ళకి 5% తినుకుంటా ఓ 70-80% అయినా అట్లీస్ట్ వాళ్ళకి లీగల్గా కన్వర్ట్ అయిపోతాయి కదా. ఓకే, సెకండ్ స్టేజ్లో ఇదే జరిగిద్ది, మనీ ట్రాన్స్ఫర్ టు ఆఫ్ షోర్ అకౌంట్స్. అంతే, ఇదొక్కటి చెప్తే సరిపోద్ది. సెకండ్ లేయరింగ్ ఈజ్ నథింగ్ బట్ మనీ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ వాట్ ఎవర్ ద డిపాజిటింగ్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ కమింగ్ ఫ్రమ్ ద స్మర్ఫింగ్ అండ్ స్ట్రక్చరింగ్ లేయర్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్. The same money transferred to offshore accounts is called layering. అంతే. థర్డ్ స్టేజ్లో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, మరి ఆఫ్షోర్ అకౌంట్స్కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, బై మూవింగ్ టు ద ఆఫ్షోర్ అకౌంట్స్ అంటే ఈ జీరో, ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి లెక్కలోకి రాదు. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పాను కదా, ఓనర్షిప్, ప్రైవసీ, సీక్రసీ మెయింటైన్ చేస్తారు. ఈ సీక్రెట్ వల్ల ఏంటి, ఎవడు బెనిఫిషియల్ ఓనరో, ఆ కంపెనీకి ఎవరు ఓనరో, షెల్ కంపెనీస్ అవి ఎవరు ఓనరో ఈ దేశం ఏం చెక్ చేయదు. ఓకే, వాళ్ళ దేశంలో ఉన్న కంట్రీస్ అవే, అందుకనే జీరో ట్యాక్స్ హెవెన్లో పెడతారు. ఎవడు ఓనరు, ఎవడు మంచోడు, ఎవడు దొంగోడు, ఎవరు సెలబ్రిటీసు, ఎవరది, ఇదంతా ఎవరికి చెప్పరనమాట. గవర్నమెంట్ చెప్పదు. అప్పుడు ఏమైంది, బ్యాంక్స్ అన్నిటికీ అక్కడికి వెళ్ళి అడుగుతాయి అనమాట. వాళ్ళు చెప్పరు, వాళ్ళ యొక్క పాలసీస్ అవే కదా. వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎవరైనా సంపాదించుకోవచ్చు అనేలాగుంటాయి వాళ్ళ పాలసీస్. అప్పుడు కస్టమర్ ఎవరనేది చెప్పపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ వెళ్తుంటారు. ఏదో ఒక పేపర్ మీద ఉన్న, చెప్పాను కదా, పేపర్ మీద ఉన్న కంపెనీస్ ఉంటాయి, వాటిని కంపెనీస్ అంటారు, షెల్ కంపెనీస్ అంటారు. ఆ షెల్ కంపెనీస్ నుంచి మా కంపెనీకి సంబంధించింది అది ఇది అని చెప్పేసి అని వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఇంటిగ్రేషన్లో ఆఫ్ షోర్ మనీ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, ఈ లేయరింగ్లో మనీ ట్రాన్స్ఫర్ టు ఆఫ్ షోర్ అకౌంట్స్ అన్నా కదా, ఈ ఆఫ్ షోర్ అకౌంట్లో ఏదైతే మనీ ఉందో దే విల్ యూజ్ టు బై గోల్డ్. ఇదే కదా ఆఫ్ షోర్ మనీ, దే విల్ యూజ్ టు బై గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఇంకెక్కడైనా సేమ్ మనీని పెట్టి కొంటా ఉంటారు అనమాట. అప్పుడు ఏం చూపిస్తారు వాళ్ళు, ఆఫ్ షోర్ అకౌంట్లో ప్రాఫిట్స్ వచ్చినాయండి, అక్కడి నుంచి మేము ఇవన్నీ పర్చేజ్ చేస్తామండి అని చెప్తారు. అప్పుడు అది లీగల్గా కన్వర్ట్ అయిపోయినట్టే కదా. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏమైంది, ఈ 3 స్టేజెస్ ఉపయోగించి మనీ మొత్తం లీగల్ అయిపోయింది. ఓకే, సో ఇల్లీగల్ మనీ కన్వర్టెడ్ టు లీగల్ మనీ ఇన్ దిస్ థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్ అయిపోయేసరికి మొత్తం ఇల్లీగల్ మనీ మొత్తం లీగల్ మనీగా కన్వర్ట్ అయింది, సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ టు లీగల్ మనీ. ఇప్పుడు ఏంటి, సో యాజ్ ఏ కేవైసీ అండ్ మానిటరింగ్ టీమ్, అంటే మీరే, అంటే మనం కేవైసీ అండ్ మానిటరింగ్ టీమ్, యూ నీడ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఈ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా అడుగుతారు, నువ్వు మనీ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు, అసలు ఈ ఒక కస్టమర్ని ఏ బేసిస్లో ఎట్లా చెక్ చేస్తావు, ఎలా కనుక్కుంటావు వాడు ఇల్లీగల్ పర్సన్ ఫ్రాడా అని చెప్పేసి ఒక ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇవన్నీ మల్టిపుల్ సోర్సెస్ నుంచి చెక్ చేస్తాం, వాళ్ళ మీద ఫ్రాడ్ కేసులు ఉన్నాయా లేదా చెక్ చేస్తాం, ఇవన్నీ చెప్పాను కదా. సేమ్ అలానే సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేస్తాను ఒక పాయింట్ చెప్పాను, దాన్ని డిగ్ చేస్తేనే వచ్చిన ఈ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా, సో సినారియో బేస్డ్ క్వశ్చన్ 1, హౌ యూ విల్ ఐడెంటిఫై కస్టమర్స్ ఈజ్ డూయింగ్ లైక్ దట్. కస్టమర్స్ అనేవాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, సో జనరల్గా ఇప్పుడు ఇండియాలో చెప్పాను మీకు, ఇండియాలో 50,000 రూపీస్ లిమిట్ అయితే ఒక 100 మంది, ఇదే చెప్పాను ఇక్కడ, డిపాజిట్స్ మల్టిపుల్ పీపుల్, సేమ్ అదే కాన్సెప్ట్. సో 100 పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఏ సింగిల్ డే. ఒకే రోజు 100 మంది పీపుల్ ఏదైతే ₹1,00,000 ఉన్నాయో 49,000 50,000 అంటే అలా ట్రిగర్ అయ్యేది కదా, అందుకని 49,000 వేస్తారండి. ఓకే, సో 100 పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఏ సింగిల్ డే త్రూ మల్టిపుల్ అకౌంట్స్ 49,000 రూపీస్
టు ద సేమ్ అకౌంట్. వేసే సోర్స్ అకౌంట్స్ మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కానీ డెస్టినేషన్ అకౌంట్ మాత్రం సేమ్ ఉంటుందండి. ఓకే, డెస్టినేషన్ అకౌంట్ అంటే ఈ 49,000 అన్నీ 100 మంది వేసినా ఒకే అకౌంట్లో పడతాయి. ఓకే, కాకపోతే ఎక్కడి నుంచి చేస్తారు, డిఫరెంట్ అకౌంట్స్ నుంచి చేస్తారు. 100 మంది ఫ్రాడ్ పీపుల్ ఉంటే 100 మంది ఫ్రాడ్ పీపుల్ అందరు కలిసి వచ్చి చేస్తారు. అండ్ 100 మంది ఫ్రాడ్ పీపుల్ అవ్వాల్సిన పని లేదండి. ఓకే, వాడికి ఒక 500, నేను నీకు ఒక $200 ఇస్తాను, లేదంటే 500 రూపీస్ ఇస్తాను, నీ 49,000 నీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోని తెలిసిన వాళ్ళకి ఇచ్చినా అయిపోతుంది. వాడేమంటాడు, అవును నాకు ఏదో పని ఉండి వేసానని చెప్పి అంటాడు. దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే, సో అదనమాట. ఇప్పుడు మనం యూఎస్ కంపెనీస్కి చేస్తున్నాం కాబట్టి ఇన్ యూఎస్ఏ $10,000 లిమిట్ పర్ డే కాబట్టి సో 100 పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ సింగిల్ డే. అంతే కదా, 100 పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ సింగిల్ డే విత్ మల్టిపుల్ అకౌంట్స్. సేమ్ అదే, కాకపోతే యూఎస్ఏ ఎగ్జాంపుల్ ఇచ్చా, మొత్తం సేమ్ ఉంటుంది. అక్కడ 49,000, ఇక్కడ $1,000 తగ్గించాడు, ఇక్కడ $1,000 తగ్గించాడు, అంతే తేడా. 9,999 కూడా వేయచ్చు. బట్ మీకు ఎగ్జాంపుల్ అలా బాగుండదు కాబట్టి $9,000 అని చెప్పా. $9,000 ఇన్ ద సేమ్ అకౌంట్ ఇంటూ ద డెస్టినేషన్ అకౌంట్. ఓకే, సేమ్ ఇంటూ ద డెస్టినేషన్ అకౌంట్. సేమ్ అకౌంట్ అన్నా డెస్టినేషన్ అకౌంట్ అన్నా ఒకటే. ఓకే, సో ఇప్పుడు మీ ప్రాసెస్ ఏంటంటే ఐ విల్ చెక్ దిస్ అండ్ ఐ విల్ ఐడెంటిఫై ఇట్స్ అండ్ ప్లేస్మెంట్ స్టేజ్. మరి ఇది ప్లేస్మెంట్ స్టేజ్లోనే కదా ఉంది, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మనీ లాండరింగేగా. సో ప్లేస్మెంట్ స్టేజ్లో ఉండగానే అరికట్టేసి స్మర్ఫింగ్ మెథడ్ టెక్నిక్ దే ఆర్ యూజింగ్ టు రిపోర్ట్ టు కంప్లైంట్స్ ఆఫీసర్. స్మర్ఫింగ్ మెథడ్ అంటే ఏం చెప్పాను, మల్టిపుల్ పీపుల్ డిఫరెంట్ అకౌంట్ నుంచి చేస్తే స్మర్ఫింగ్. సింగిల్ పర్సన్ తన అకౌంట్కే 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు, రోజుకోసారి ఆ లిమిట్కి బట్టి తన అకౌంట్లో తనే డబ్బులు వేసుకుంటే దాన్ని స్ట్రక్చరింగ్ అంటారు కదా. సో ఇది స్మర్ఫింగ్ టెక్నిక్. స్ట్రక్చరింగ్ అంటే అది. సో ఇక్కడ సింగిల్ అని వస్తుంది అంతే. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ 100 individuals deposits 49,000 rupees each into the corporate account, it indicates smurfing. If a single customer deposits 49,000 daily instead of 5 lakh at once, it's structuring. 5 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేసే బదులు ప్రతిరోజు కస్టమరు ప్రతిరోజు వెళ్ళి ఏం చేస్తాడు, డైలీ he will go to bank and invest in his account. ఇవాళ ఒక 49,000 వేస్తాడు, రేపు ఒక 49,000 వేస్తాడు, ఎల్లుండి ఒక 49,000 వేస్తాడు. అప్పుడు ఐడెంటిఫై అవ్వదు కదా, బ్యాంక్ కూడా అడగదు. 50,000 దాటే ట్రాన్సాక్షన్ పడుతుంటేనే వాళ్ళకి అలర్ట్ ట్రిగ్గర్ అవుతుంది, వాళ్ళు ఐడెంటిఫై. ఎందుకంటే బ్యాంక్కి వచ్చిన కస్టమర్స్ కొన్ని కోట్ల మంది ఉంటారండి. ఇట్లా ప్రతి వాడిని కనిపెట్టాలంటే వాళ్ళ కష్టం. అందుకని ఫిల్టర్స్ పెట్టుకుంటారు. 50,000 ముందు ఉన్న వాళ్ళందరినీ మానిటర్ చేయనని. మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఎగిరిపోతారు కదా, కరెక్ట్గా వేసుకొని వేస్తారు. అందుకనే వాళ్ళు యూజ్ చేసే మెథడ్ మనం అసలు కనపడకూడదురా బాబు బ్యాంక్ వాళ్ళకి మనం అని చెప్పేసి అని ఆ లిమిట్స్ ఏదైతే ఉంటాయో ఆ లిమిట్స్కి $1,000 తక్కువ, $1,000 తక్కువ వేస్తారు. ఓకే, అర్థమైంది అనమాట. సినారియో 2 అది ఇంకొక రెడ్ ఫ్లాగ్ అండి. అండ్ వీటన్నిటిని రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఓకే, అండ్ ఇన్ ఇండియా 50,000 rupees లిమిట్స్ పర్ డే. ఓకే, సో 1 person విల్ ఇన్వెస్ట్ 100 days ఇన్ హీజ్ ఓన్ అకౌంట్. నేను చెప్పాను ఒకే పర్సన్ అని చెప్పి ఉంటే ఏమంటారు, స్ట్రక్చరింగ్ అంటారు. సేమ్ అంతే, యూఎస్లో $10,000 లిమిట్ పర్ డే. సో 1 person. కాకపోతే ఎన్ని డేస్ వేస్తాడు, ఈ ఎంతైతే డబ్బులు వేద్దాం అనుకుంటున్నాడో ఆ డబ్బుల్ని ఈ 9,000 రూపంలో ఎన్ని డేస్కి అయితే వేయగలడో అన్ని డేస్ వేస్తాడు. నేను ఎగ్జాంపుల్ 100 days అని వేసా, మల్టిపుల్ డేస్ అని పెట్టుకోవచ్చు. ఆన్ హీస్ ఓన్ సింగిల్ అకౌంట్. వాడుకున్న ఒకే అకౌంట్కి నాకు ఎవరు లేరు రాబోయ్, నేను ఎవరికి డబ్బులు ఇవ్వను, కాకపోతే నాకు పేషెన్స్ లెవెల్స్ ఉంది, అంత అర్జెంట్ ఏం లేదు, ప్రతిరోజు వేసుకుంటా అని చెప్పేసి అనుకుని వేసుకుంటారు. మరి దాన్ని స్ట్రక్చరింగ్ మెథడ్ అంటారు. ఇలా ఉన్నా అప్పుడు ఏమంటారు, సో ఐ విల్ చెక్ దిస్ అండ్ ఐ విల్ ఐడెంటిఫై ఇట్స్ అండ్ ప్లేస్మెంట్ స్ట్రక్చరింగ్ మెథడ్ టెక్నిక్. సో దే ఆర్ యూజింగ్ స్ట్రక్చరింగ్ మెథడ్ టెక్నిక్ దే ఆర్ యూజింగ్ అండ్ రిపోర్ట్ టు కంప్లైంట్స్ ఆఫీసర్. ఇదే మీరు చెక్ చేసేది. అవన్నీ చెక్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇట్లా పడుతున్నాయండి, సో ఇది కూడా మాకు రెడ్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది, సో అని చెప్పేసి కాంప్లైన్స్ టీమ్కి మూవ్ చేస్తారు, లేదంటే మనీ లాండరింగ్ ఆపరేషన్స్ టీమ్స్కి మూవ్ చేస్తారు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఏ రీటైల్ షాప్ అకౌంట్ రిసీవ్స్ 10 lakh in a small deposits from 50 individuals and quickly send it to an offshore company in British Islands. సో ఇది దీని ఎగ్జాంపుల్ కాదండి, లైట్ తీసుకోండి. ఓకే, రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాడే ఒక 10 లక్షల రూపాయలు వేద్దాం అనుకుంటే ద 10 lakhs he will invest in every day in his account. ఓకే, ఎంత లిమిట్ అని చెప్పాను, 10 lakhs అంటే 49,000 ఎన్ని డేస్కి వస్తుందో అన్ని డేస్ హీ విల్ ఇన్వెస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ సినారియో 3, కస్టమర్ సడన్లీ స్టార్ట్స్ బయింగ్ గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ వితౌట్ SOF అండ్ SOW. SOF, SOW చెప్పా, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ సోర్స్ ఆఫ్ వెల్త్.
వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పకుండా సడన్గా కస్టమర్ గాడు అవి కొంటున్నాడు, ఇవి కొంటున్నాడు, ఇవి కొంటున్నాడు, అవి కొంటున్నాడు, గోల్డ్ కొంటున్నాడు, సిల్వర్ కొంటున్నాడు, కారు కొంటున్నాడు, క్రిప్టో కరెన్సీ అసెట్స్. ఇవి కారు ఉండదు, ఓకే, అసెట్స్ కొంటాడు. కార్లు ఇవేం కొండవు, కొనొచ్చు కూడా, బట్ మెన్షనింగ్ అసెట్స్ ఓన్లీ. అసెట్స్ అంటే మనకి డబ్బులు తెచ్చిపెట్టాయి. గోల్డ్, సిల్వర్, స్టాక్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, ఇవన్నీ డబ్బులు పెరుగుతాయండి ఫ్యూచర్లో. కార్ అనేవి డబ్బులు డిప్రిషియేట్ అవుతాయి కాబట్టి సో కార్లు మెన్షన్ చేయట్లా అండ్ ఇలాంటివన్నీ కొంటాడు. అప్పుడు ఏమవుతుంది, లీగల్గా కొంటాడు ఇవన్నీ. అప్పుడు ఏం చేస్తాను నేను సిడిడి చేస్తాను. సిడిడి చేసి ఏమడుగుతాను, ఎస్ఓఎఫ్, ఎస్ఓడబ్ల్యూ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయా, నీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేసింది ఎవరు, ఏ పర్పస్ మీద వేశారు, అసలు ఏమైనా అమ్ముతున్నావు నువ్వు, ఎందుకు ట్రాన్సాక్షన్స్ అవుతుంది నీ అకౌంట్ నుంచి అనేది సోర్స్ ఆఫ్ ఫండ్స్. సోర్స్ ఆఫ్ వెల్త్ అంటే నీకు నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయాడు రోజు 49,000, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను బిజినెస్ చేస్తున్నావు, ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ ఎందుకు వేస్తున్నాను, ఇవన్నీ క్వశ్చన్స్ చేస్తే వాటి దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఇచ్చి చేస్తే అదే ఆ ప్రాసెస్ ఇచ్చేస్తాం. మీరు చేసేది ఇదే. I will do CDD and ask SOF and SOW డాక్యుమెంట్స్ అని చెప్పి అడుగుతాను. ఇప్పుడు కస్టమర్ గారు ఇట్లా బాగా ఇవన్నీ చేస్తానంటే ఆ కేసెస్లో కూడా ఇవి అడగచ్చు. ఓకే, బై సీయింగ్ ద డాక్యుమెంట్స్ అండ్ వెరిఫై వెదర్ దోస్ ఆర్ లీగల్ మనీ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. తర్వాత ఇఫ్ దే పర్చేస్ త్రూ బిహాఫ్ ఆఫ్ సమ్మన్ ఎల్స్, కొన్నిసార్లు వాడే ఉంటాడు, మా వైఫ్ కొన్నానండి, ఓకే, లేదంటే మా నాన్నకు కొన్నానండి, ఓకే, ఇంకెవరికైనా కొన్నానండి అని చెప్పి అంటాడు. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, సరే వాళ్ళకు కొన్నావు కదా, లేకపోతే వాళ్ళు కొంటారు, వాళ్ళ చేత కొనిపిస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు, చెక్ దో షెల్ కంపెనీస్, వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే డబ్బులు వస్తున్నాయో ఆ షెల్ కంపెనీస్ ఉంటాయి. అంటే పేపర్లో ఉంటాయి, లీగల్గా కంపెనీస్ ఉండవు. అవి లాస్ట్ బిజినెస్ యూబీఓ, అల్టిమేట్ బిజినెస్ ఓనర్ డీటెయిల్స్ అడుగుతాను. యూబీఓ అంటే అల్టిమేట్ బిజినెస్ ఓనర్ డీటెయిల్స్, అంటే రిజిస్ట్రేషన్ కంపెనీ, ఆ కంపెనీలో రియల్ డైరెక్టర్ ఎవడు, రియల్గా వాడు ఎవరి పేరు మీద ఉంది, ఆ డబ్బులు మరి లీగల్ మనీయే కదా అని చెప్పేసి నువ్వు చెప్పావు. నా కంపెనీస్ నుంచి వాడు షెల్ కంపెనీ అని చెప్పడు, మనకది షెల్ కంపెనీ, బట్ వాడికి అది రియల్ కంపెనీయే. రియల్ కంపెనీ అని చెప్పి చెప్తాడు, కాకపోతే అది పేపర్లో మాత్రం ఉంటుంది, రియల్గా ఉండదు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, దాని షెల్ కంపెనీ అవుతుంది మనకి. సో అందుకని షెల్ కంపెనీ అని రాసా, కన్ఫ్యూజ్ అవుతాం. నేను ఆ కంపెనీ నుంచి డబ్బులు వస్తున్నాయండి, నాకు 4-5 కంపెనీస్ ఉన్నాయి, వాటి నుంచి అవునా, ఆ కంపెనీ డీటెయిల్స్ పంపు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పంపు, ఆ కంపెనీ ఉన్న మెయిన్ ఓనర్ ఎవరి పేరు మీద ఉండి అని అడిగితే అయిపోద్ది, కథం, ఇక్కడతో చచ్చిపోతాడు. ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఊరుకునే పెట్టాలి. ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ ఈవెన్ ఇన్ ఇండియా త్రూ అవుట్ ద వరల్డ్ డిసైడెడ్ బై ఏ పేపర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, గోల్డ్ కొన్నా, ఏం కొన్నా సరే ప్రతిదానికి ఒక రిసిప్ట్ ఉంటుంది. ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఆ డాక్యుమెంట్ లేకపోతే మిమ్మల్ని ఏ దేశం వాడైనా సరే అరెస్ట్ చేసి లోపల వేయచ్చు. ఈవెన్ మీ పాస్పోర్ట్ కానీ, వీసా కానీ, ఎవ్రీథింగ్ అనేది ఒక డాక్యుమెంట్ రూపంలోనే ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్ అంటే లైక్ పేపర్ కాదు, కానీ ఆ డాక్యుమెంట్ ఏదైతే డాక్యుమెంట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఒక 2 దేశాలు 3 దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు కూడా పేపర్ మీదే సంతకం పెడతారండి. ఓకేనా, పేపర్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వన్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ. ఓకే, నీ ల్యాండ్ నీదే కాదా అని చెప్పేది కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్సే, ఈ ఇల్లు నీదే కాదా అని చెప్పేది కూడా ఇంటి పేపర్సే. సో పేపర్, ఓకే, వీళ్ళు అవే వెరిఫై చేస్తారు. సో స్ట్రాంగ్ థింగ్ కదా, ఎక్కడో చోట లూపోలు ఉంటుంది కదా, ఏ ఒక్కటి లేకపోయినా వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఒక దొంగోడు ఎన్ని పనులు చేసినా ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా, ఆ మిస్సింగ్ పాయింట్, ఇవన్నీ చేస్తే ఏదో ఒక మిస్సింగ్ పాయింట్ తెలియదు కదా, ఆ మిస్సింగ్ పాయింట్ పట్టుకుని తీగలాగి దొంగకంతా కదిలిస్తారండి. అర్థమైందా? ఓకే, అంతే. ఇఫ్ ఏ పర్సన్ విత్ అన్ యాన్యువల్ శాలరీ ఆఫ్ 5 lakhs, ఓకే, సడన్లీ బైస్ 2 crores వర్త్ ఆఫ్ గోల్డ్. ఇప్పుడు 5 లక్షలు ఇయర్లీ ప్యాకేజ్. ఇప్పుడు మీ శాలరీ ఎంత ఉంటుంది, 5.5 6 lakhs ప్యాకేజ్ ఎంత ఉంటుంది. సడన్గా మీరు 2 కోట్లు విలువ చేసే గోల్డ్ కానీ, కార్ కానీ, కార్ కాదు ల్యాండ్ కానీ ఏమైనా కొన్నారనుకోండి, మరి అదేమంటారు, ఇట్స్ హై రిస్క్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిక్వైరింగ్ ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడు వెంటనే మీరు తీసుకెళ్ళి ఈడీడీ హై ఇన్వెస్టిగేషన్ చేసి కాంప్లైన్స్ ఆఫీసర్కి పంపించేస్తారు, లేదంటే ఎస్ఓఎఫ్ ఎస్ఓడబ్ల్యూ అసలు ఎలా కొన్నారండి అని చెప్పి డీటెయిల్స్ అడుగుతారు. అదే దీని యొక్క ఎగ్జాంపుల్ సినారియో 3కి. సినారియో 4 రెడ్ ఫ్లాగ్ ఏంటి, ఇప్పుడు కంపెనీ ఇప్పుడు మీకు అడుగుతారు ఇంటర్వ్యూ, ఇది ఎవరో కదా అడిగేది, ఇంటర్వ్యూ ఏమంటాడు, ఒక కంపెనీ ఉంది, దానికి లార్జ్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ రిసీవ్ అవుతున్నాయి, వాడు రెడ్ ఫ్లాగా కాదని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారని అడుగుతారు. ఇదే క్వశ్చన్. ఇఫ్ ఏ కంపెనీ రిసీవ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్, హౌ యూ విల్ ఐడెంటిఫై వెదర్ దిస్ గై ఈజ్ ఏ రైట్ పర్సన్ ఆర్ నాట్. అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చెక్ చేస్తాం, కంపెనీ రియల్గా ఎగ్జిట్ అయిందా లేదా ఆ ప్లేస్లో. విజిటింగ్ ఫిజికల్ ఆఫీస్ మనం విజిట్ చేస్తాం చెయ్యం, మనకు ఒక టీం ఉంటుంది సపరేట్గా, వాళ్ళు విజిట్ చేస్తారండి. ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో. కొన్నిసార్లు ఏమంటారంటే కంపెనీ ఉంటుంది, ఓకే, దానికి ఒక షాప్ కూడా ఉంటుంది, కంపెనీ ఉంటుంది, పేపర్ మీద ఉంటుంది, అన్నీ ఉంటుంది, మరి లోపల ఎంప్లాయీస్ ఉండరు.
కొన్నిసార్లు లోపల కంపెనీ ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటారు, ఊరిని కూర్చొని టైం పాస్ చేస్తుంటారు, ఆపరేషన్ చేయరు. సో ఈ కంపెనీ ఆపరేషన్స్కి సంబంధించిన ఈ ఫైల్స్ ఉంటాయి కదా, ఏం ఆపరేషన్ చేస్తున్నారు ఏంటని అడిగే రైట్స్ ఎవరికి ఉండవు. బట్ ఈ కంపెనీ వాళ్ళకి పే చేసే ఎంప్లాయీకి శాలరీస్ ఉంటాయి, చట్టబద్ధంగా లీగల్గా వాళ్ళకి శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, మంత్లీ పడుతున్నాయి, వాళ్ళ అటెండెన్స్ ఏంటి, వీటిని అడగచ్చు. ఓకే, ఆపరేషన్స్ అండ్ ఫిజికల్ ఆఫీస్ ఉందా లేదా చెక్ చేస్తాం, ఇది అడుగుతారు. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ద పేమెంట్స్ అండ్ సిమిలర్ ఇన్వాయిసెస్ దే ఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఎర్లియర్. ఇంతకుముందు ఏమైనా సేమ్ ఇదే టైప్ ఆఫ్ పేమెంట్ జరుగుతున్నాయి అని చెక్ చేస్తాం. సిమిలర్ ఇన్వాయిసెస్, ఇప్పుడు ఆల్రెడీ ఒకదానికి ఒక ఇన్వాయిస్ వచ్చింది, మళ్ళీ అదే నెంబర్తో ఇంకొక ఇన్వాయిస్ ఉంటుంది, అదే నెంబర్తో ఒక 10-20 ఇన్వాయిస్లు ఉంటాయి. డాక్యుమెంట్స్ని అదే నెంబర్ పెట్టి ఎడిట్ చేసేస్తారు. అంటే ఎడిట్ చేయడం అంటే ఫేక్ డూప్లికేట్స్ క్రియేట్ చేస్తారు. ఇంకో పాయింట్ కూడా మీకు మెన్షన్ చేస్తారు, డూప్లికేట్స్ క్రియేట్ చేస్తారు, ఫేక్ ఐడీస్, ఫేక్ డూప్లికేట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారండి. అట్లా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అట్లా చేస్తానండి అని చెప్పొచ్చు. అట్లా కంపెనీ చెక్ చేస్తాను, కంపెనీలో ఉన్న పేమెంట్స్, వాళ్ళకి శాలరీస్, వాళ్ళ ఇన్వాయిసెస్లు, వాళ్ళే ఇప్పుడు వాటర్ క్యాన్లకి డబ్బులు కడతారు కంపెనీ, గ్యాస్ పవర్ బిల్ కడతారు, పవర్ బిల్ పే చేస్తారా అంటే ఆ ఇన్వాయిస్లు అవన్నీ తీసుకుంటాను అనమాట నేను. మరి కంపెనీ అక్కడ ఉందన్న గ్యారెంటీ ఉంది, వాళ్ళు కరెంట్ బిల్ కట్టాలి కదా, ఓకే, కంపెనీ వాళ్ళకి శాలరీస్ కట్టాలి కదా, ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. ఇది హై ఛాన్స్ ఆఫ్ తీసుకుంటే అప్పుడు మనం అడగడానికి రైట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మనం లాస్ట్ 3 months పే స్లిప్స్ పంపిస్తారు, ఇప్పుడు ఏమంటున్నారు 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా అడుగుతున్నారు. మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా, లేదండి మేము లీగల్ కాదు మేము ప్రొవైడ్ చేయమని అంటున్నారా, లేదు కదా, మనం ప్రొవైడ్ చేస్తాం కదా. సేమ్ అలానే కంపెనీస్ కూడా అంతే, వాళ్ళ అవసరం కదా ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మా రూల్స్ ఇంతే, అకౌంట్ ఓపెన్ అవ్వకపోండి అని అంటారు. దే కెన్ ఆస్క్ వాట్ ఎవర్ దే వాంట్ ఇట్, వాళ్ళకి ఏది అడగాలనిపిస్తే అది అడుగుతారు, దే హ్యావ్ ఎవ్రీ రైట్. సో ఐ విల్ చెక్ ఆల్ దోస్ రిపోర్ట్ అండ్ అప్డేట్ టు కాంప్లైన్స్ ఆఫీసర్. ఓకే, రిపోర్ట్ చేస్తాను కాంప్లైన్స్ ఆఫీసర్, అయ్యా వీడి అకౌంట్లో ఎంప్లాయీస్ లేరు, ఆపరేషన్స్లో ఏం లేరు, ఈ మొత్తం పేమెంట్స్ అంతా సస్పీషియస్గా ఉంది, ఈ పేమెంట్స్ అనేవి ఇంటర్నేషనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి వెంటనే, ఎంత త్వరగా అంటే 1 రోజులో అయిపోతున్నాయి ఇవన్నీ, ఏవైతే పేమెంట్స్ వస్తున్నాయి స్కామ్ పీపుల్ ఏమైనా చేస్తారండి. ఓకే, ఒక పర్సన్ మల్టిపుల్ అకౌంట్స్ నుంచి స్కామ్ చేసుకుంటాడు ఒక రోజులో, ఆ 1 రోజులో డబ్బులన్నీ ఇంటర్నేషనల్ డిఫరెంట్ అకౌంట్స్కి స్కామ్ అయిపోతాయి, అవన్నీ డిఫరెంట్ కంట్రీస్లో నుంచి మళ్ళీ విత్డ్రా చేస్తారు. ఇది కూడా ఒక రెడ్ ఫ్లాగే. వెంటనే అప్పుడు ఏం చేస్తారు, అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. అందుకనే మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 or 2 days అకౌంట్ పనిచేయదు, అప్పటికే ఎవరో ఒకరు రిపోర్ట్ చేసేసి కంప్లైంట్ ఇస్తారు. మరి అప్పటికి ఏమవుతారంటే వాడు అప్పటికే డబ్బులు మొత్తం ఊడ్చేస్తారుగా, వాడికి ఇవన్నీ తెలుసు, వాడు కూడా అంతసేపు ఉండడు అనమాట, టప్ప క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఈ రూల్స్ అంటే వీళ్ళు కూడా చదువుకుంటారండి అని అంటే ఎస్ చదువుకుంటారు. ఈ ఫ్రాడ్ పని చేసే వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసు. ఓకే, మీరు ఇక్కడ క్లియర్గా నెట్లో పెట్టేసినప్పుడు మరి వాడు ఇట్లా చెక్ చేస్తారో వాడికి క్లియర్గా తెలుసు కదా, నాలెడ్జ్ పీపుల్ ఉంటారు కదా. సో వాడే టెక్నిక్ యూజ్ చేసి వాడు డబ్బులు డ్రా చేసుకుంటాడు. సో నెగిటివ్ జరుగుతుంది, దాంట్లోనే మనం పాజిటివ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో కొంతమంది సన్నాసోళ్ళు, తెలియలేని వాళ్ళు ఎక్కడో చోట మిస్టేక్ చేస్తారు కదా, ఇవాళ దొరకపోవచ్చు రేపు చేస్తాడుగా, రేపు దొరుకుతాడుగా, ఒక 1 year వరకు దొరకలేదు, 2వ year ఏదో ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పులో దొరికిపోతాడు. అప్పుడు అకౌంట్ ఏమైంది, మా అయితే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అంటే అకౌంట్ ఫ్రీజ్ అవుద్ది, ఐటీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ వెళ్తుంది, వాడి మీద కేసు పడిద్ది, అదంతా ఫ్రాడ్ అని చెప్పేసి అని అలెక్సిస్ నెక్సిస్ వీటిలో పడిపోతాయి. అప్పుడు ఈజీ అయిపోతుంది, డేటాబేస్లోకి వాడు వెళ్ళిపోతాడు, ఇంకా వాడి పేరు మీద ఇంకా జరగదు, ఇంకా వేరే వాడిని ఉపయోగించుకొని వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు చూసుకొని చేస్తూ ఉంటారు అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని అరిగడ్డానికి కనీసం ఇదన్నా ఉంది, జాగ్రత్త పడడానికి వాళ్ళు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏ స్మాల్ ఐటీ కంపెనీస్ రిసీవ్స్ 5 crore పేమెంట్ ఫ్రమ్ అన్రిలేటెడ్ ఫారెన్ కంపెనీ. ఒక కన్సల్టింగ్ సర్వీసెస్ నుంచి ఒక ఇండియాలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి 5 crore పేమెంట్ వచ్చింది. మరి దీని సోర్స్ ఆఫ్ వెల్త్ అడుగుతారుగా, సోర్స్ ఆఫ్ ఫండ్స్ అడుగుతారు, ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి సోర్స్ ఆఫ్ ఫండ్ డాక్యుమెంట్స్ అడుగుతారు. బట్ హ్యాస్ నో ఎంప్లాయీస్ ఆర్ బిజినెస్ ఆపరేషన్స్, దిస్ ఈజ్ లేరింగ్ అండ్ రెడ్ ఫ్లాగ్. నేను మీకు చెప్పాను లేరింగ్ అంటే ఏంటి అని. లేరింగ్లో ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫరింగ్ మనీ టు ద ఆఫ్షోర్ అకౌంట్స్. మేబీ ఇండియాలో ఉన్న స్మాల్ ఐటీ కంపెనీ ఏదైతే ఉందో అది ఆఫ్షోర్ కంపెనీ కూడా అవ్వచ్చండి. ఓకే, సో ఆఫ్షోర్ అకౌంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. లేయరింగ్ సో మనీ ట్రాన్స్ఫర్ టు ఆఫ్షోర్ అకౌంట్స్ అన్నిటికీ రిలేటెడ్ ఉందండి. ఓకే, ఐ హోప్ మీరు ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుని పెట్టుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.